ఇండియన్ సినీ రంగంలో ఉన్న గొప్ప నటుల్లో కోలీవుడ్ స్టార్ ధనుష్ కూడా ఒకరు. అయితే ధనుష్కు కేవలం తమిళ్లోనే కాకుండా మిగిలిన భాషల్లో కూడా మంచి క్రేజ్ ఉంది. అందులో భాగంగానే ఇతర భాషల్లో కూడా సినిమాలు చేస్తూ కెరీర్లో ముందుకు దూసుకు వెళ్తున్నాడు ధనుష్. గతంలో ధనుష్ తెలుగులో సార్ అనే సినిమా చేసి బ్లాక్ బస్టర్ను ఖాతాలో వేసుకోగా ఇప్పుడు మరోసారి తెలుగు డైరెక్టర్తో కలిసి సినిమా చేశాడు. ధనుష్ హీరోగా శేఖర్ కమల దర్శకత్వంలో నాగార్జున కీలక పాత్రలో నటించిన సినిమా కుబేరా. శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షో నుంచే మంచి టాక్ తెచ్చుకుంది. కుబేరాలో ధనుష్ నటనకు అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. దేవా అనే బిచ్చగాడి పాత్రలో ధనుష్ పరకాయ ప్రవేశం చేసి మరీ నటించి అందరినీ మెప్పించాడు. కుబేరాలోని ఫస్ట్ సీన్ నుంచి ఆఖరి సన్నివేశం వరకు ధనుష్ నటన అందరినీ ఆకట్టుకుంటుంది. మరీ ముఖ్యంగా బిచ్చగాడిగా ఇంట్రడక్షన్ సీన్లో ధనుష్ చేసిన యాక్టింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కుబేరా చూశాక ధనుష్ తప్ప మరెవరూ ఆ పాత్రకు న్యాయం చేయలేరనే అనిపిస్తుంది. న్యాయం సంగతి అలా ఉంచితే ధనుష్ తప్ప ఇంకెవరూ అలాంటి పాత్రలు చేసే సాహసం కూడా చేయరేమో అని అందరూ భావిస్తున్నారు. దేవా పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి సినిమా మొత్తాన్ని తన భుజానిపై మోసాడు ధనుష్. ఒక్క మాటలో చెప్పాలంటే కుబేరా సినిమా ధనుష్ కెరీర్లోనే బెస్ట్ మూవీగా నిలుస్తుందని అతని ఫ్యాన్స్ అంటున్నారు. పాజిటివ్ టాక్తో మొదలైన ఈ సినిమాకు ప్రస్తుతం ఎక్కడ చూసినా హౌస్ఫుల్సే. అసలే గత కొంతకాలంగా సరైన సినిమాలు లేక థియేటర్లు డ్రైగా ఉన్న టైంలో కుబేరా డిస్ట్రిబ్యూటర్లలో ఆశల్ని రేకెత్తిస్తోంది.